అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు ఆప్షన్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఫ్యూచర్ గురించి కూడా ఓపెనింగ్ క్లోజింగ్ డే హై గురించి మాట్లాడుకుందాము. ఓపెనింగ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 46,164, డే హై వచ్చేసి 46,306, క్లోజింగ్ వచ్చేసి 45,996. సో మనం ఇక్కడ ఆప్షన్ మార్నింగ్ ఫ్యూచర్ 46,306 డే హై, బట్ దానికన్నా ముందు 46,100 వరకు వచ్చింది మార్నింగ్ ఓపెనింగ్లో. సో అక్కడ నేను పుట్ తీసుకుందామని అనుకుంటే నాకు ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఛాన్స్ దొరకలేదన్నమాట. సో ప్లేస్ చేయలేదు. దాని తర్వాత కాల్ మార్కెట్ డౌన్ ఫాల్ అయిపోయిందనమాట. అప్పుడు నేను కాల్ అనేది తీసుకోవడం జరిగింది. సో స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 46,200 అండ్ బయింగ్ ప్రైస్ వచ్చేసి 470 రూపీస్ 10 పైసా. యాక్చువల్గా నేను పెట్టింది 20 పైసా, బట్ అది 10 పైసాకి తీసుకుంది. 470 రూపీస్ 10 పైసా. సో నేను తీసుకున్న దగ్గర నుంచి వాలటిలిటీ చాలా 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 ఉందన్నమాట. ఒక రేంజ్లో అప్ అండ్ డౌన్ అయింది. సో నేను మార్కెట్ ఫాల్ అయింది. సో యాక్చువల్గా నేను తీసుకున్న ప్రైస్ 470 అయితే మార్కెట్ 344 వరకు టచ్ అయిందనమాట డౌన్ సైడ్. బట్ నేను స్టాప్ లైస్ అయితే ఏం వేయలేదు, ఎందుకంటే మార్కెట్ పాజిటివ్లోనే ఉంది. సో పైకి వస్తుందని చెప్పేసి స్టాప్ లాస్ వేయలేదు. స్టాప్ లాస్ వేయకుండా హోల్డ్ చేశాను. బట్ స్టాప్ లాస్ వేయకుండా పెట్టకూడదండి. స్టాప్ లాస్ వేయకపోతే చాలా లాసెస్ బేర్ చేయాల్సి వస్తుంది. దట్టు నేను ఇవాళ హెడ్జింగ్ కూడా చేయలేదు, బట్టి నేను హెడ్జింగ్ ఇవాళ పెట్టలేదు. సో డౌన్ అయినా పర్వాలేదులే అని చెప్పేసి నేను అలా వదిలేసాను. మార్కెట్ 344 వరకు డౌన్ సైడ్ టచ్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వచ్చిందనమాట. అప్ సైడ్ ఎక్కడి వరకు వచ్చింది అని అంటే మీరు వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడి వరకు వచ్చింది అనేది మీకు ఐడియా ఉంటుంది. అండ్ మధ్యలో నేను కొంచెం స్కిప్ చేశానండి వీడియో, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం స్కిప్ చేశాను. సో అది డౌన్ సైడ్ వచ్చినప్పుడు స్కిప్ చేశాను. డైరెక్ట్గా చూసే వాళ్ళకి కొంచెం టెన్షన్, అయ్యో డబ్బులు పోతున్నాయి అని అనిపిస్తుంది, అయ్యో పడిపోతుంది అని కూడా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం స్కిప్ చేశాను మధ్యలో వీడియోని. ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనం స్క్రీన్ దగ్గర నుంచి కదలకూడదు అనమాట. మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అందుకని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు మనం మార్కెట్ మీదే కూర్చోవాలి. అలా ప్లేస్ చేసి మీరు పక్కన పోయారో ఇంకా అది పక్కనే ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి మనం డైరెక్ట్గా కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండాలి ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి కూడా. అండ్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మార్కెట్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ కూడా డైరెక్ట్గా ట్రేడింగ్ చేయకూడదండి. తెలిసిన వాళ్ళతో మాత్రమే అప్రోచ్ అయ్యి ట్రేడింగ్ చేయటానికి ట్రై చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మార్కెట్ అనేది అది పెద్ద సముద్రం, దాంట్లోకి దిగిన వాళ్ళకే తెలుస్తుంది అదేంటనేది. సో అందుకని చెప్తున్నాను నేను. సో జాగ్రత్తగా చేసుకోవాలి. సో డబ్బులు ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ రావన్నమాట. సో మనకి 1000 రూపాయలు వస్తాయిలే, 500 వస్తాయిలే అనుకొని దిగేస్తే అక్కడ 1000 రూపాయలకి 500కి చూసుకొని 10,000, 20,000, లక్ష రూపాయలు బొక్క అవుతాయి. అందుకని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారానే నేను చెయ్యాలి అని చెప్తాను. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగా సో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా సజెషన్స్ తీసుకొని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి అనేది చూసుకొని చేయండి. అదర్వైజ్ మార్కెట్ నేర్చుకొని చేయండి. అంతేగాని డైరెక్ట్గా మార్కెట్లో దిగాలని మాత్రం ట్రై చేయకండి. మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చండి, సంపాదించలేము అని కాదు. కాకపోతే మనకి నాలెడ్జ్ ఉండాలి. అలాగని చెప్పేసి నాలెడ్జ్ లేకపోయినా ఎంట్రీ తీసుకోకూడదని నేను అనను. చేస్తుంటే కూడా మనకి నాలెడ్జ్ అనేది వస్తుంటుంది. సో ఏదైనా సరే ప్రాక్టికల్గా చేస్తేనే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. కాబట్టి సో నేను అనేది ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఐ మీన్ లైక్ నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, ఫిన్ సర్వీస్ అంటే ఏంటి, స్టాక్ ఏంటి, ఏ స్టాక్స్ కొంటే బాగుంటుంది, ఏ ఆప్షన్ తీసుకుంటే బాగుంటుంది, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే బాగుంటుంది, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే మనకి
మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోవడానికి మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఆ బేసిక్ నాలెడ్జ్ లేనప్పుడు ఇంట్రెస్ట్ అనేది రాదు. అండ్ దట్టు ఏంటంటే మార్కెట్లో ఎంట్రీస్ తీసుకునేటప్పుడు మార్కెట్ మీదే ఫోకస్ చేయాలి మనం, ఏది బై చేసినా కానీ కూడా. సో ఆ ఫోకస్ అనేది ఆప్షన్ ట్రేడింగ్లో మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఫోకస్ లేకపోతే చాలా కష్టము. పెట్టినట్టే గోవిందా గోవిందా అంతే, ఇంకేం లేదు. అందుకని చెప్పేసి ఇంతలా నేను చెప్తున్నాను అనమాట. ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసినప్పుడు బయింగ్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ చేయాలి అనేది తెలిస్తే మాత్రం డబ్బులండి, డబ్బుల వర్షం అంతే. ఎంత కాదనుకున్నా మనకి రోజుకు ఒక 500, 1000 రూపాయలు జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు, ఒక్కొక్క లాట్ తీసుకొని ఇలాంటి మార్కెట్లో ఎంట్రీస్ తీసుకొని చేసుకునే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ మిస్ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా రావాలి, ఇంకా కావాలి, ఇంకా వస్తే బాగుంటుందేమో, ఇంకా పెరిగితే బాగుంటుందేమో, 500 వచ్చిన దగ్గర 600 వస్తుందేమో అని చెప్పేసి ఆశపడ్డాం అనుకోండి, అది 600 కాదు కదా, 500 కూడా పోతాయి. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ లైవ్ మార్కెట్లో మన కంటికి డబ్బులు అలా కనిపిస్తుంటే ఇంకా వస్తున్నాయి కదా, వస్తుంది కదా, పెరుగుతుంది కదా అని చెప్పేసి కళ్ళతో చూస్తుంటే మనకి కూడా ఎగ్జిట్ తీసుకోవాలనిపించదు. బట్ తప్పదు, మనం అక్కడ ఎగ్జిట్ చేస్తేనే ఒక రౌండ్ ఫిగర్ ప్రైస్ ఇది అని చెప్పేసి మనం ఎగ్జిట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ ముందుగానే ఆర్డర్స్ వేసి ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలి. అదర్వైజ్ మీకు క్లోజింగ్ ఆర్డర్ దొరకదనమాట. ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు జస్ట్ ఇలా టచ్ అయ్యి వెళ్ళిపోతుంది. సో మనం ఆర్డర్ వస్తే ఎక్కడ దాకపోతుందో చూసుకొని వేసుకుందాము అంటే అక్కడ కుదరదు. సో ముందుగానే బయింగ్ ఆర్డర్ ఉండాలి. అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవుతాను, మార్కెట్ ఎక్కడి వరకు వస్తుంది అనేది కొంచెం మనకి తెలిస్తే మనం అక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలి. అదర్వైజ్ 10-20 పాయింట్స్ 30 పాయింట్స్కి ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1900 చేంజ్ వచ్చిందండి. సో బయింగ్ ప్రైస్ 470 రూపీస్, ఎగ్జిట్ ప్రైస్ 600 రూపీస్ అనమాట. యాక్చువల్గా నేను అనుకుంది 530, 540లో ఎగ్జిట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఒక్కసారికి 540, 545 వరకు రీచ్ అయ్యి మళ్ళీ ఫాలో అయింది మార్కెట్. సో 510లో తీసేద్దాం అనుకొని నేను ఆర్డర్ కూడా ప్లేస్ చేశాను. బట్ నేను ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే మార్కెట్ ఫాల్ డౌన్ అయింది. సో అక్కడ నుంచి మార్కెట్ బ్యాకప్ అయ్యి ఒక రేంజ్లో పడిపోయిందనమాట. ఇంక ఇవాళ ప్లేటే అనుకున్నాను. బట్ అది 344కి టచ్ అయ్యి అక్కడ నుంచి అప్ సైడ్ జంప్ వచ్చింది. సో నేను ఆ జంప్లో ఎగ్జిట్ అనేది చేసేసాను. సో బయింగ్ వచ్చేసి 470, ఎగ్జిట్ వచ్చేసి 600. ప్రాఫిట్ వచ్చేసి 1948 రూపీస్, బయింగ్ వాల్యూ 7051 రూపీస్ 50 పైసా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. వీడియో పూర్తిగా చూడండి. సో ప్రాఫిట్ ఎంత అనేది మీరు కూడా డైరెక్ట్గా చూసేయచ్చు. థ్యాంక్ యూ.